సో, ప్రియాంక మనం ప్రీవియస్ వీడియోస్‌లో వాట్ ఈజ్ ఏఐ? అసలు ఏఐ బేసిక్స్ గురించి గాని, ఏఐ బ్యాక్ ఎండ్‌లో ఎలా వర్క్ చేస్తుంది? ఏఐతో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అన్న దాని గురించి బ్రీఫ్‌గా డిస్కస్ చేశాం గదా! సో, ఈరోజు టాపిక్ ఏందంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ఓకే. సో, బేసిక్‌గా అసలు ఈ ప్రాంప్ట్స్ అంటే ఏంటి? ప్రాంప్ట్ ఇంజినీర్స్ రోల్స్ ఏంటి? అసలు వాళ్ళకి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ రోల్స్‌కి జాబ్స్ ఉన్నాయా? ఉంటే ఎలాంటి జాబ్స్ ఉన్నాయి? ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది? అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఒక 6 మంత్స్ బ్యాక్ మా ఆఫీస్‌లో గూడా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఒక మ్యాండేటరీ కోర్స్‌లాగా పెట్టారు. ఒక 30 మినిట్స్ కోర్స్ అందరూ ఖచ్చితంగా మ్యాండేటరీగా కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసిన తర్వాత నా ఫీలింగ్ గూడా అలాగే ఉండే. అసలు ఏముంది? ఏం అవసరం ఇది? ఎందుకంత ఇంపార్టెంట్ మ్యాండేటరీ ట్రైనింగ్ లాగా ఎందుకు పెట్టారు? అసలు ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? ఏఐ మోడల్‌తోని ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అన్నది ఎలా ఏఐ మోడల్ యొక్క అవుట్‌పుట్‌ని డిసైడ్ చేస్తది? కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతావా? షూర్. ప్రాంప్ట్ అంటే బేసిక్‌గా ఏంటంటే, మనం ఒక ఏఐ మోడల్‌తో మనం ఇచ్చే కమాండ్స్ ఆర్ ఇన్‌స్ట్రక్షన్స్ వాటిని మనం ప్రాంప్ట్స్ అంటాం. ఇప్పుడు ఏఐ మోడల్ ఏమైనా అయ్యుండొచ్చు. లైక్ చాట్ జీపీటీ ఆర్ జెమినై ఆర్ ఏదైనా సమ్ కోపైలట్ రైట్? ఒక్కొక్క ఏఐ మోడల్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్పస్ ఉంది మనకి. కానీ మనం వాటితో మాట్లాడడానికి వాటికి కమాండ్స్ ఇవ్వడం జనరల్లీ నౌ-ఎ-డేస్ ఇట్స్ లైక్ కన్వర్జేషన్. కానీ దాన్ని మనం ప్రాంప్ట్ ఎందుకంటామంటే, మనం ఇచ్చిన ఆ కమాండ్‌ని బట్టి వెనకాల ఏఐ మోడల్ రన్ అయ్యి మనకు అవుట్‌పుట్ జనరేట్ అవుతుంది. సో, బేసిక్‌గా ఆ కమాండ్ ఎంత క్లారిటీతో ఉంటుందో దాన్ని బట్టి మనకు అవుట్‌పుట్ వస్తుంది. రైట్? ఇప్పుడు దానికి ఇది ప్రాంప్ట్ మనం ఎందుకు అంత క్లారిటీతో ఇయ్యాలి అంటే, మోడల్‌కి అర్థం అవ్వాలి బేసిక్‌గా. ఏఐ మోడల్స్‌ని మనం ఎంత ట్రైన్ చేసినా, ఎంత డేటా ఉన్నా సరే, లైక్ మన కాంటెక్స్ట్ ఏంటి? మనకి ఈ అవుట్‌పుట్ ఎందుకు కావాలి అనేది ఆ మోడల్‌కి అర్థం అవ్వాలి. ఇంకా క్లారిటీతో చెప్పాలంటే బేసిక్‌గా ఏఐ మోడల్ ఒక ఆఫీస్‌లో ఇంటర్న్ ఆర్ ఫ్రెషర్ లాగా. రైట్? ఇప్పుడు ఒక ఇంటర్న్ ఆర్ ఫ్రెషర్ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఎంతో అంత నాలెడ్జ్ ఉంటుంది. ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారు. స్కిల్స్ ఉంటాయి ఆబ్వియస్‌లీ. కానీ జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి లైక్ కేటీ ఇచ్చేసిన వెంటనే కూడా దే కెనాట్ ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ప్రతీదీ ఎలా చేయాలి, ఏంటి ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ మనం వాళ్ళకి నేర్పియాలి. ఇప్పుడు మీటింగ్స్ అటెండ్ అయినా సరే క్లయింట్స్‌తో ఒకవేళ మాట్లాడాల్సొస్తే ఎలా మాట్లాడాలి, ఏంటి అని వాళ్ళకి స్పెసిఫిక్‌గా నేర్పియాలి. అండ్ ఫస్ట్ టైమే అందరూ సక్సీడ్ అవ్వరు. రైట్? వాళ్ళకి పర్టిక్యులర్ కాంటెక్స్ట్ ఏంటి? ఓకే. ఈ మీటింగ్ క్లయింట్‌తో ఉంది. ఈ మీటింగ్ మనకి ఇంటర్నల్ టీమ్‌తో ఉంది. లేకపోతే యూ ఆర్ టాకింగ్ టు సమ్‌వన్ సీనియర్, ఎక్స్‌టర్నల్ పీపుల్. ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వాల్సొస్తది. సో, ఒక ఇంటర్న్ ఆర్ ఫ్రెషర్‌కి మనం ఏంటంటే బేసిక్‌గా స్టెప్ బై స్టెప్ ప్రతీదీ నేర్పిస్తాం. అదే ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్‌కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దే ఆల్రెడీ నో. వాళ్ళ కాంటెక్స్ట్ తెలుసు. ఎలా బిహేవ్ చేయాలి ఎవ్రీథింగ్ దే నో. కానీ ఇంటర్న్స్‌కి అది తెలీదు. మనమే నేర్పియాలి. ఏఐ మోడల్ కూడా అంతే. ఏఐ మోడల్‌కి కూడా ప్రతీదీ నాలెడ్జ్ ఉంటుంది. ప్రతీదీ ట్రైనింగ్ ఇస్తాము. అంతా ఉంటాయి. కాకపోతే అది మనకి ఏ టైప్ ఆఫ్ అవుట్‌పుట్ జనరేట్ చేయాలి అనేది మనం దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అదే ప్రాంప్ట్స్. రైట్? ఓకే. ఇప్పుడు రెస్పాన్సెస్ జనరేట్ చేయడంలో కూడా లైక్ ఏఐ ఇప్పుడు ట్రైన్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా! ట్రైన్ చేసినప్పుడు వాటికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ ట్రైన్ చేస్తారు. లైక్ ఓకే. దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ యూజర్స్ ఎక్స్‌పెక్ట్ అని. కానీ అది కాకుండా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ప్రతి దానికి లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ వేస్ మోడల్స్‌ని మనం ట్రైన్ చేయం కదా! సో, ఓకే. ఒక పర్టిక్యులర్ యూజర్‌కి, ఒక పర్టిక్యులర్ ఎండ్ యూజర్, పర్టిక్యులర్ ఎండ్ క్లయింట్‌కి ఎలాంటి రెస్పాన్స్ కావాలి, ఆ క్లారిటీ ఇయ్యడం లైక్ దట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. రైట్? అది మనకెందుకు అవసరము అంటే లైక్ ఎవ్రీ డేటా, ఎవ్రీ ప్రాజెక్ట్ అది ఒక పర్టిక్యులర్ ఎండ్ యూజర్, ఒక పర్టిక్యులర్ క్లయింట్‌ని బట్టి మనం డిజైన్ చేస్తాం. రైట్? అది మనకి తెలుసు. ఏఐ మోడల్‌కి తెలీదు. దానికి మనం కాంటెక్స్ట్ ఇవ్వాలి. ఈ కాంటెక్స్ట్‌లో థిస్ ఈస్ ద రీజన్ వి ఆర్ డూయింగ్ థిస్ అని మనం దానికి కాంటెక్స్ట్ ఇస్తే దాన్ని బట్టి అది మనకు అవుట్‌పుట్ జనరేట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మనమే మాట్లాడుకుంటున్నాం. నేను మీ దగ్గరకొచ్చి ఒక ఎస్సే రాయండి అని చెప్తా. ఓకే. హుహు. ఏ టాపిక్‌లో రాయాలి? ఎన్ని వర్డ్స్ రాయాలి? దీనికేమైనా టైమ్ లిమిట్ ఉందా? మీకు 100 క్వెషన్స్ వచ్చేస్తాయి మైండ్‌లో ఇమ్మీడియేట్‌గా. రైట్? ఏఐ కరెక్ట్. కరెక్ట్. మోడల్ కాకపోతే రైట్? ఏఐ మోడల్‌కి అలా రావు. అదేం చేస్తది ర్యాండమ్‌గా దానిది అదే అస్యూమ్ చేసేసుకొని మనకొక ర్యాండమ్ అవుట్‌పుట్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే అది మనలా కాన్వర్జేషన్‌కి బిల్ట్ అయ్యి లేదు. దట్ ఈస్ బేసికల్లీ ఎ మోడల్ అంతే. రైట్? అది మనలా క్వెషన్స్ అడిగి క్లారిటీ తీసుకొని పని చేయదు. ర్యాండమ్‌గా సంథింగ్ చేసేస్తుంది. అది మనం అవాయిడ్ చేయాలి అంటే దానికి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో, కాంటెక్స్ట్ ఇస్తే ఏంటంటే ఏఐ మోడల్‌కి ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ దొరుకుతుంది. సపోజ్ ఇప్పుడు మనం కోపైలట్ యూజ్ చేస్తాం. రైట్? మైక్రోసాఫ్ట్ కోపైలట్. దాంట్లో మనం పీడీఎఫ్స్
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవచ్చు, రైట్? కాకపోతే ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎవరి కోసం మనం జనరేట్ చేస్తున్నామో దానికి చెప్పకపోతే అది ఒక జనరిక్ టెంప్లెట్ యూజ్ చేసుకుంటుంది, రైట్? కాకపోతే మనకి ఎండ్ యూజర్ లైక్ క్లయింట్‌కి ఇచ్చే టెంప్లెట్స్ డిఫరెంట్ ఉంటాయి. టైప్ ఆఫ్ రైటింగ్ డిఫరెంట్ ఉంటుంది ఆ స్లైడ్స్‌లో, రైట్? ప్రెజెంటేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. అది మనం దానికి చెప్పకపోతే దానికి అది తెలీదు లైక్ ఫర్ హూమ్ వి ఆర్ జనరేటింగ్ దిస్ ప్రెజెంటేషన్, రైట్? చాట్ జీపీటీ అయినా, జెమినీ అయినా అంతే. ఇప్పుడు సపోజ్ ఇమేజ్ జనరేట్ చేస్తున్నాం. జనరేట్ అన్ ఇమేజ్, రాండమ్ ఇమేజ్ ఇస్తుంది. అదే సపోజ్ మనకి ఈ ఇమేజ్ కావాలి విత్ సో అండ్ సో బ్యాక్‌గ్రౌండ్, సో అండ్ సో కలర్ ప్యాలెట్ ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అది యాజ్ ఇట్ ఈస్ మనకు జనరేట్ చేసి ఇస్తుంది. సో బేసిక్‌గా ఏంటంటే దానికి కాంటెక్స్ట్ చెప్పాలి. ఓకే, దిస్ ఈస్ ద రీజన్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. అలా మనకు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్తే దాన్ని బట్టి వెనకాల మోడల్‌లో సిమిలర్ టైప్ ఆఫ్ అవుట్‌పుట్స్‌ని బట్టి సంథింగ్ న్యూ జనరేట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మోడల్స్‌కి మనం క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ లేకపోతే చాలా ర్యాండమ్ రెస్పాన్సెస్ వస్తాయి, రైట్? ఇప్పుడు క్లారిటీ అంటే ఇప్పుడు ఇది ఎవరి కోసం, ఎందుకు, ఏంటి, రైట్? సో ఇప్పుడు ఒక స్టూడెంట్‌కి మనం సంథింగ్ ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం. దానికి ఒక ఏఐని అడుగుతాం. ఎక్స్‌ప్లెయిన్ దిస్ సో అండ్ సో టాపిక్, ఓకే? కానీ అది ఒక స్టూడెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పకుండా ఓకే, ఎక్స్‌ప్లెయిన్ సో అండ్ సో టాపిక్ అంటే ఈ టాపిక్ గురించి వీళ్ళకి ఆల్రెడీ తెలుసేమో అని చెప్పేసి అది ఆ రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. బట్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ టు ఎ స్టూడెంట్ హూ ఈస్ ఎ బిగినర్, లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, ఎక్స్‌ప్లెయిన్ టు సమ్‌వన్ హూ ఈస్ జస్ట్ స్టార్టెడ్ లెర్నింగ్, ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే ఓకే, క్లారిటీ ఉంటుంది ఎవరి కోసం జనరేట్ చేస్తున్నాం అవుట్‌పుట్ అని. సో దాన్ని బట్టి రెస్పాన్స్ జనరేట్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఎండ్ యూజర్ ఎవరి కోసం ఇది అవుట్‌పుట్ జనరేట్ చేస్తున్నాం మనం క్లారిటీ మనం ఏఐ మోడల్‌కి ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మనం దానికి ఒక రోల్ అసైన్ చేయాలి. లైక్ సపోజ్ మనం కంపెనీ జాయిన్ అయినప్పుడు మనకు ఒక రోల్ ఉంటుంది. ఆ రోల్‌కి సర్టెన్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, రైట్? ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి, ఇలాంటి స్కిల్స్ ఉండాలి, సో అండ్ సో, రైట్? సేమ్ థింగ్ ఏఐ మోడల్ కూడా మనం ఒక రోల్ అసైన్ చేయాలి. రోల్ ఎందుకు అంటే దానికి ఒక పర్స్పెక్టివ్ అండ్ డైరెక్షన్ ఇవ్వడానికి, ఒక రైటింగ్ స్టైల్ అది అసైన్ చేయడానికి. ఎందుకు అంటే లైక్ సపోజ్ మనం ఎక్స్‌ప్లెయిన్ దిస్ యాజ్ అ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ అని చెప్తే ఇట్ టేక్స్ ద రోల్ ఆఫ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్. ఒక ఓకే. సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ కోడింగ్ పర్స్పెక్టివ్‌తోనే అది మనకు రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రోల్ మనం అసైన్ చేస్తే ఏంటంటే ఇట్ టేక్స్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ. లేదు అంటే సేమ్ థింగ్ జెనరిక్ అవుట్‌పుట్, రైట్? సో అందుకే మనం ఒక రోల్ అసైన్ చేయాలి. సో ఒక ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ మీ దిస్ ప్రోగ్రామ్ యాజ్ అ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ ఇన్ పైథాన్ అని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తే సేమ్ థింగ్ ఇస్తుంది, రైట్? ఇంకోటి ఏంటంటే మనం దానికి కన్‌స్ట్రెయింట్స్ ఇవ్వాలి. కన్‌స్ట్రెయింట్స్ అంటే ఏంటంటే లైక్ బేసిక్‌గా ఇప్పుడు అది అవుట్‌పుట్ ఇవ్వడం ఎంత అయినా ఎలా అయినా సమ్ ఇచ్చేసింది. మనం దానికి చెప్పేసాం ఓకే, యాజ్ అ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ ఆర్ ఫర్ అ స్టూడెంట్ సంథింగ్ ఇచ్చేసాం. బట్ దానికి ఒక లిమిట్ కూడా మనం పెట్టాలి కదా! సో ఆ కన్‌స్ట్రెయింట్స్ ఎలా ఇస్తాము అంటే ఎస్సేకి ఇచ్చినట్టే వితిన్ 100 వర్డ్స్ ఆర్ 150 వర్డ్స్ ఇలా కావాలి. లేదంటే ఈ పర్టిక్యులర్ స్టైల్‌లో కావాలి. అంటే ఒక యూఎస్ క్లయింట్‌కి ప్రెజెంట్ చేస్తున్నాం. ఆర్ ఎగ్జిక్యూటివ్స్‌కి ప్రెజెంట్ చేస్తున్నాం. ఈ పర్టిక్యులర్ స్టైల్‌లో కావాలి. ఆర్ ఎల్స్ ఒక టోన్. టోన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం క్లయింట్స్‌తో మాట్లాడే టోన్, ఇంటర్నల్ టీమ్స్‌తో మాట్లాడే టోన్ డిఫరెంట్ ఉంటుంది, రైట్? ఇంట్లో వాళ్ళతో మాట్లాడే టోన్, ఆఫీస్ వాళ్ళతో మాట్లాడే టోన్ డిఫరెంట్ ఉంటుంది, రైట్? సో ఆ టోన్ కూడా మనం ఏఐ మోడల్‌కి మనం స్పెసిఫై చేయాలి. అండ్ హూ ఈస్ ద ఆడియన్స్, హూ ఈస్ ద ఎండ్ యూజర్ అండ్ ఎలాంటి ఫార్మాట్‌లో కావాలి. ఇప్పుడు మనం లెటర్స్ రాసేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉండేవి మనకి ఇంగ్లీష్‌లో, రైట్? హుహు. ఈమెయిల్స్ రాసేటప్పుడు మనకు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ప్రెజెంటేషన్స్‌కి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో మనం ఆ ఫార్మాట్ కూడా దానికి చెప్పాలి. లైక్ ఈ ఫార్మాట్ మనకు కావాలి విత్ సో అండ్ సో లెంగ్త్, విత్ సో అండ్ సో టోన్, ఎవరి కోసం కావాలి, ఎలాంటి స్టైల్‌లో కావాలి. ఇప్పుడు యూఎస్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, యూకే స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, ఇండియా స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ థింగ్ మనం ఏఐ మోడల్‌కి చెప్పాలి. ఇంకోటేంటంటే సపోజ్ ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పర్సన్ మీరు మాట్లాడేది, నేను మాట్లాడేది సేమ్ టాపిక్ అయినా సరే మీ ప్రెజెంటేషన్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, నాది డిఫరెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్‌లో నేను ఏఐ జనరేట్ చేసింది కూడా నా పర్టిక్యులర్ స్టైల్‌లోనే రావాలి అంటే నాదొక శాంపుల్ నేను దానికి ఇవ్వాలి. ఓకే, ఓకే. నేను ఇలా మాట్లాడతాను. నేను ఇలా లైక్ రాస్తాను. సో ఇది సిమిలర్ ఒక శాంపుల్ దానికి ఇచ్చేసి సిమిలర్ టైప్ ఆఫ్ అవుట్‌పుట్ నాకు జనరేట్ చేయండి. బట్ ఫర్ ఎ డిఫరెంట్ టాపిక్, డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్తే ఆ సేమ్ శాంపుల్ ఫాలో అవుతుంది. ఇమేజెస్ అయినా సరే జనరేట్ సిమిలర్ ఇమేజ్ కాకపోతే కలర్ ప్యాలెట్ చేంజ్ చేయాలి. లేకపోతే నేమ్ చేంజ్ చేయాలి. అలా అని చెప్తే
ఆ సేమ్ శాంపుల్ ఫాలో అవుతుంది. శాంపుల్‌తోని గూడా ఏంటంటే దానికొక లైక్ రెఫరెన్స్ లాగా. ఓకే. దిస్ ఈస్ ద పర్సన్ హూ ఈస్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్. రైట్? అదొక స్టైల్‌ని ఫాలో అవుతుంది. ఇంకోటేంటంటే చాలామంది ప్రాంప్ట్స్ ఇచ్చేసిన తర్వాత లైక్ సపోజ్ ఏదో ఒక రెస్పాన్స్ వచ్చేసిన తర్వాత అసలు ఈ రెస్పాన్స్ ఈ మోడల్ ఎలా జనరేట్ చేసింది? నాకర్థం కాలేదు. బట్ ఆ మోడల్ ఇచ్చేసింది. నేను యాక్సెప్ట్ చేసేస్తా అని చెప్పేసి అక్కడికి వదిలేస్తారు. రైట్? బట్ సపోజ్ సేమ్ అదే ఒక మనిషి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, లైక్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, "నువ్వు ఈ ఎక్స్‌ప్లనేషన్ ఎందుకు ఇచ్చావు?" మనం రివర్స్‌లో క్వెషన్ అడుగుతాం. రైట్? సేమ్ థింగ్ హుహు. మోడల్‌ని కూడా మనం అడగాలి. ఎందుకు అంటే మోడల్ అది కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తుందా లేదా మనకే తెలీదు. రైట్? చాలా మోడల్స్ హాలుసినేట్ చేస్తాయి. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంట్లో చాలా అసలు కరెక్టా కాదా మనమే వెరిఫై చేసుకోవాలి. దానికొక పర్టిక్యులర్ ప్రాంప్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, గివ్ మీ స్టెప్ బై స్టెప్ లాజిక్ ఫర్ దిస్ రెస్పాన్స్ అని మనం చెప్తే, అది ఏ బేసిస్ మీద ఆర్ ఎల్స్ ఏ సోర్స్‌ని బట్టి ఇన్ఫర్మేషన్ మనకిచ్చింది. అది మనకు కూడా క్లారిటీ వస్తుంది. ఇట్స్ లైక్ ఎ లెర్నింగ్ కర్వ్ ఫర్ అస్ ఆల్సో రైట్? సో, మనకొక క్లారిటీ ఉంటుంది. ఇది ఓకే. దిస్ ఈస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇది ఫేక్ కాదు. ఆర్ ఎల్స్ ఇదేదో హాలుసినేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు. అది ఆ క్లారిటీ మనకొస్తుంది. అండ్ ఇట్ ఆల్సో గివ్స్ అస్ ద స్టెప్ బై స్టెప్ లాజిక్. సో, మనకు కూడా నేర్చుకోవడానికి ఓకే. దీనివల్ల ఈ రెస్పాన్స్ వచ్చింది అని మనకు కూడా అర్థమవుతుంది. ఇంకోటేంటంటే ప్రాంప్ట్స్‌లో బేసిక్‌గా మనమే ఒక ఫ్యాక్ట్ ఇచ్చేస్తే, మోడల్ దాన్ని బట్టి దాన్ని స్టార్టింగ్ పాయింట్ తీసుకొని మనకు రెస్పాన్స్ ఇస్తుంది. లైక్ సపోజ్ నేను వెళ్లి మోడల్‌కి మార్స్ ఈస్ హాట్ దాన్ ఎర్త్ అని చెప్తే, అది అదే బేసిస్ చేసుకొని దాన్ని బట్టి మనకు రెస్పాన్సెస్ ఇస్తుంది. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎర్త్ ఈస్ హాట్ దాన్ మార్స్. అర్తే వేడిగా ఉంటుంది. కాకపోతే మనం మోడల్‌కి చెప్పడం మార్స్ ఈస్ హాటర్ దాన్ ఎర్త్ అని చెప్తే, అది ఆ బేసిస్ చేసుకొని దాన్ని వెరిఫై చేయడానికి దాన్నే ఆహ్, ఏమంటారు? ఇదే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి డిఫరెంట్ సోర్సెస్ వెతికి, ఒకవేళ ఆ సోర్స్ దానికి దొరకకపోతే హాలుసినేట్ చేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ మనకిస్తుంది. సో, ఒక ఓకే. మోడల్‌తో మాట్లాడేటప్పుడు ఇఫ్ వి డోంట్ నో, సపోజ్ మనకు తెలీదు. ఏది కరెక్టా కాదా? అర్తా, మార్సా మనకు క్లారిటీ లేదు. మనం ఏదో అనుకుంటున్నాం. అది మనల్ని కరెక్ట్ చేయదు. సో, మనకు క్లారిటీ లేనప్పుడు బెటర్ వి ఆస్క్ ద మోడల్ ఇట్‌సెల్ఫ్. ఎర్త్ అండ్ మార్స్‌లో ఏది హాటో నాకు తెలీదు. ఆర్ ఎల్స్ ఏది హాటో నేను తెలుసుకుంటున్నాను. సో, స్టెప్ బై స్టెప్ విత్ వెరిఫైడ్ సోర్సెస్ నాకేది హాటో చెప్పాలి అని చెప్పేసి మనం ప్రాంప్ట్ ఇస్తే, అది మనకు ఆ రెస్పాన్స్ కరెక్ట్‌గా ఇస్తుంది. మనమే ఒక ఫ్యాక్ట్ దానికిస్తే అది కరెక్టా కాదా అని అది వెరిఫై చేసుకోదు. సో, ఐదర్ వి షుడ్ బి క్లియర్. లేదు అంటే దాన్నే స్టెప్ బై స్టెప్ మనం అడగాలి. ఓకే. సో, నువ్వు చెప్పిన లాస్ట్ పాయింట్ ప్రియాంక నేను రిలేట్ చేసుకోగలుగుతున్నా ఇప్పుడు. మొన్న రీసెంట్‌గా ఒక వీడియోలో చూశాననమాట. వాడొక ఎక్స్‌రే ఇచ్చేసి, ఈ ఎక్స్‌రే చూసి నాకు నీ ఫ్రాక్చర్ లేదంటే చిన్న అలైన్‌మెంట్ ఇష్యూ ఉందా లేదా అని వాడు ఐడెంటిఫై చేయాలి. సో, వాడికి అలైన్‌మెంట్ ఇష్యూ ఉంది. ఆ ఎక్స్‌రేని వాడు పెట్టేసి, వాడు ఫస్టే మోడల్‌ని ప్రిపేర్ చేశాడు. నాకు లేదు. నాకెటువంటి నీ పెయిన్ లేదు. ఇష్యూ లేదు అని జెప్పేసి, ఇందులో లేదు కదా! ఈ ఎక్స్‌రేలో లేదు గదా! అని ప్రాంప్ట్ జేస్తే, అది ఆన్సర్ లేదనే ఇచ్చేసింది. సో, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నువ్వు చెప్పిన దానికి రిలేట్ అవుతుంది. మనం ఫస్టే దాన్ని గనక నువ్వు ఒక సైకలాజికల్‌గా దాన్నంటే ఆఫ్ కోర్స్ అది ఇట్స్ ఎ మిషన్. కానీ మనం దాన్ని ఒక ఆన్సర్ సైడ్ ఒక బయాస్డ్‌గా తీసుకెళ్ళిపోయామనుకో, అది స్టిల్ బయాస్డ్ రిజల్ట్సే ఇస్తుంది. సో, ఇప్పుడు ఇవన్నీ ఫిక్స్ అయ్యాయా ప్రియాంక? నాకు ఒకటి హాలుసినేషన్. యెస్. ఇనీషియల్‌గా ఈ చాట్ జీపీటీ క్రియేట్ అయినప్పుడు ద మేజర్ డ్రాబ్యాక్ వాస్ ద హాలుసినేషన్. హాలుసినేషన్. ఎందుకంటే మనం క్లియర్ కాంటెక్స్ట్ ఇవ్వకపోతే ఇట్ అస్యూమ్స్ ద థింగ్స్. రైట్. కాకపోతే ఇప్పుడు కొంచెం బెటర్ అయినట్టుంది గదా! మనం ఏదైనా ఆన్సర్ చేసినప్పుడు అదొక సమ్మరీ ఆన్సర్ ఇచ్చేసి కింద స్టెప్స్ అడుగుతుంది. ఏ స్టెప్స్ చేయాలి? ఏ స్టెప్ చేయాలని. అవును. యాహ్! ఐ కెన్ ఏబుల్ టు రిలేట్ నౌ. సో, ఓవరాల్‌గా ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం సమ్మరైజ్ చేయాలంటే కాంటెక్స్ట్, రోల్, ఎండ్ యూజర్, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ మనం ఎక్కడ బయాస్డ్‌గా ఉండకుండా బయాస్డ్‌గా ఈ మిషన్‌ని ప్రిపేర్ చేయకూడదు. అంతేనా? ఇంకేదైనా మిస్ అయ్యానా? అంతే. క్లారిటీ. క్లారిటీ. ఓకే. సూపర్. సో, ప్రియాంక ఇప్పుడిది మనం డిస్కస్ జేసింది మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి? యాస్ ఎ ఎండ్ యూజర్ ఆర్ ఎ క్లయింట్. కానీ మనం ఇప్పుడు టెక్నికల్‌గా ఎళ్దాం. ఓకే. ఒక ఏఐ మోడల్ ఏదైనా కంపెనీ ఇంప్లిమెంట్ జేస్తుంది. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ రోల్స్‌ని తీసుకున్నారు. వాట్ ఈస్ ద టెక్నికల్ గై? వాట్ హి డస్? ఆ ప్రాంప్ట్ ఇంజినీర్ ఏం జేస్తాడు? వాడి రోల్ ఏందక్కడ?
సో, ఒక కంపెనీలో కూడా ఏఐ టూల్స్ ఒకవేళ యూజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తారు అంటే ఎంటర్‌ప్రైజ్ స్పెసిఫిక్ లైసెన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఏఐ సిస్టమ్స్‌లో లైక్ కాన్ఫిడెన్షియల్ డేటా ఒకవేళ వాళ్ళు మాట్లాడితే ఆర్ ఎల్స్ ఏదైనా కంపెనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవ్వకూడదు అంటే వాళ్ళకి ఎంటర్‌ప్రైజ్ స్పెసిఫిక్ లైసెన్స్ ఉండాలి కాబట్టి, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్షియాలిటీ కోసం వాళ్ళు సెపరేట్ లైసెన్సెస్ తీసుకుంటారు. కానీ అలా తీసుకున్న తర్వాత కూడా మోడల్స్‌కి మొత్తం కంపెనీ రిలేటెడ్ వాటెవర్ ఇన్ఫర్మేషన్, డేటా అంతా ట్రైన్ చేసిన తర్వాత కూడా, కానీ ఆ మోడల్ ఎలా బిహేవ్ చేయాలి? ఇప్పుడు సేమ్ ప్రాంప్ట్స్ మనం లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్‌పుట్ కావాలి? ఎంప్లాయీస్‌కి జనరల్‌గా ఈ టైప్ ఆఫ్ అవుట్‌పుట్ కావాలి, ఈ టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి దానికి ట్రైనింగ్ అయితే అవసరం ఉంటుంది. రైట్? మోడల్స్‌ని ట్రైన్ చేసినప్పుడు ఏంటంటే డేటా ఇచ్చేస్తే, స్కిల్స్ ఇచ్చేస్తే సరిపోదు కదా! సో, వి ఆల్సో నీడ్ టు టీచ్ ఇట్ హౌ టు బిహేవ్ విత్ ఎంప్లాయీస్, హౌ టు టాక్ టు ఎంప్లాయీస్. రైట్? ఎంప్లాయీస్‌కి మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా కంపెనీస్‌లో ఏఐ టూల్స్ వచ్చేసాయి. యూజ్ చేయండి, యూజ్ చేయండి. ఏదో ఒక విధంగా ప్రాజెక్ట్‌లో యూజ్ చేయండి అని స్టార్ట్ చేశారు. చాలా కంపెనీస్‌లో స్టార్ట్ చేశారు. రైట్? ఓకే. టూల్స్ ఇచ్చేస్తారు మీరు ఎంప్లాయీస్‌కి. కానీ చాలామంది ఎంప్లాయీస్‌కి అవి ఎలా యూజ్ చేయాలో తెలీదు. ఒకవేళ మోడల్ దగ్గర నుంచి ఒక టైప్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చినా కూడా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చాలా మందికి తెలీదు. సో, బేసిక్‌గా కంపెనీలో ప్రాంప్ట్ ఇంజినియర్స్ వర్క్ ఏంటి అంటే, ఆ కంపెనీ రిలేటెడ్, ఆ కంపెనీ స్పెసిఫిక్ యూజర్స్ అంటే ఎంప్లాయీస్‌కైనా, క్లయింట్స్‌కైనా దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో, దాని రిలేటెడ్ స్టైల్స్ ఆర్ క్లారిటీ, కాంటెక్స్ట్ వాటెవర్ వాటన్నిటితోని మోడల్స్‌ని ట్రైన్ చేయడం. సో, ప్రాంప్ట్ ఇంజినియర్స్ ఏం చేస్తారు అంటే, ఆ కంపెనీలో ఏఐ మోడల్స్ యూజబిలిటీ లైక్ పెంచడానికి వాళ్ళని లైక్ హెల్ప్ చేస్తారు. సో, అందుకని ఈ మధ్య రోల్స్ చాలా ఎక్కువొచ్చేసాయి ప్రాంప్ట్ ఇంజినియర్స్‌కి ఇప్పుడు మనం చూస్తే. ఎందుకంటే ఏఐ టూల్స్ డిఫరెంట్ వచ్చేసాయి. ఏఐ డిఫరెంట్ కంపెనీస్‌లో డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేస్తున్నారు. కాకపోతే దాన్ని ట్రైన్ చేయడానికి కూడా వాళ్ళకి ఎవరైనా కావాలి. రైట్? సో, దానికి ప్రాంప్ట్ ఇంజినియర్ రోల్స్ ఉంటాయి.